హలో ఫ్రెండ్స్. నారా లోకేష్ దెబ్బ మామూలుగా లేదు. కోనిదల నాగబాబుకు హోంమంత్రి పదవి ఇవ్వాలంట. జనసేన కార్యకర్తలైతే పొత్తులో భాగంగా హోంశాఖ ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకుల రియాక్షన్ వేరేలా ఉంది. పిఠాపురంలో వర్మకు జరిగిన అవమానానికి వేరే కుంపటి పెడితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పిఠాపురంలో రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ఎప్పుడు పొలిటికల్ కింగే నందమూరి బాలకృష్ణ అంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నారా లోకేష్ దెబ్బ మామూలుగా లేదు. ఈరోజు వలభనేని వంశీ ఫోటో చూసిన తర్వాత దుబాయ్ సీనులో ఏంటి బాబ్జీ ఇలా అయిపోయావు అంటే ఇన్ని రోజులు కలర్ వేసి మెయింటైన్ చేసిన అసలు రంగు ఇదే అనేటట్టు కామెడీ జోక్స్ అయితే సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. వలభనేని వంశీని చూసి నారా లోకేష్ ఎలక్షన్ కంటే ముందు పాదయాత్ర చేసినప్పుడు ఎన్ని విమర్శలు, ఎన్ని కుట్రలు, ఎన్ని అవమానాలు అవన్నీ ఫేస్ చేసి పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసి టీడీపీని పవర్లోకి తెచ్చిన నిఖార్సైన నాయకుడు ఎవరంటే నారా లోకేష్. నిజంగా పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ విమర్శలు, అసలు 10 కిలోమీటర్లు నడుస్తాడా, 20 కిలోమీటర్లు నడుస్తాడా, పాదయాత్ర ఏం మాట్లాడతాడు, నోరే తిరగదు కదా, రకరకాలుగా విమర్శలు. ఇవన్నీ విమర్శలు చేస్తున్నా కానీ ఒక రెడ్ బుక్ అని ఒకటి పెట్టుకొని ఎవరెవరు తన తల్లిని దూషించినా కానీ, తన కుటుంబాన్ని దూషించినా కానీ, తన తండ్రిని దూషించినా కానీ, ఎన్ని నీచంగా మాట్లాడినా కానీ వాళ్ళ పేర్లని ఒక రెడ్ బుక్లో రాస్తున్నా అని టీడీపీ కార్యకర్తలకు, క్యాడర్కు బలంగా సంకేతాలు ఇచ్చి మాట్లాడిన విధానం బ్రహ్మాండంగా పబ్లిక్లోకి తీసుకెళ్ళింది. ఇంకా మాట రెడ్ బుక్లో రాస్తున్న కొందరు పేర్లని మాట్లాడినా కానీ దాని మీద కూడా నీ రెడ్ బుక్ ఇక్కడ మర్చిపెట్టుకో, నీ రెడ్ బుక్ ఈడబెట్టుకో అని రకరకాలుగా ఎన్ని విమర్శలు చేశారు నారా లోకేష్ను. నిజంగా ప్రజెంట్ రెడ్ బుక్ అంటే ఒక్కొక్కటి గడగడలు ఆడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే రెడ్ బుక్ పేరు చెప్తే ఇట్లా వంకిపోతున్నారు. ఏంటి నెక్స్ట్ రెడ్ బుక్లో మీ పేరే ఉందంట కదా, రెడ్ బుక్ నెక్స్ట్ పేజీలో మీ పేరే ఉందంటే వంకిపోతున్నారు. అరే రెడ్ బుక్ పేరు నా పేరు వస్తే బొక్కలేయడం గ్యారంటీ. ప్రజెంట్ చూస్తున్నాం కదా, పోసాని కృష్ణమురళి ఎంత నీచంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ను కానీ, తర్వాత చంద్రబాబు నాయుడును, లోకేష్ను. ఆ మాటలే ఎంత డేంజర్ జోన్లకి రెడ్ బుక్లో ఒకసారి పేరెక్కితే అది చట్టపరంగా ఏదో నారా లోకేష్ సపరేట్ రాజ్యాంగం అనేది కాదు, చట్టపరంగా ఎన్ని విమర్శలు ఎదుర్కోవాలో ప్రజెంట్ చూస్తున్నాం. ఇంకా వలభనేని వంశీ ఈరోజు ఫోటోలు అయితే చాలా చక్కర్లు కొడుతున్నాయి. ఏంటి అసలు దుబాయ్ సీన్లో కామెడీ సీన్ గుర్తొస్తున్నాయి. అందరూ ఏంటి బాబ్జీ ఇలా అయిపోయావు, కలర్ ఏంటి ఈ విధంగా ఉంది అనే విధంగా వెన్యూర్ ఎన్టీఆర్నేమో మెచ్చుకొని ఇటు నందమూరి ఫ్యామిలీని మొత్తం ఎన్టీ రామారావును, బాలకృష్ణను, తర్వాత ఎన్టీ రామారావు కూతుర్లను ఇష్టం వచ్చినట్టు తిడితే ఎవరికి నచ్చుతుందండి? ఎవరికి నచ్చదు. నిఖార్సైన నందమూరి ఫ్యామిలీని అభిమానించేటోడికి ఎవరికి నచ్చదు. ఎన్టీఆర్ని అభిమానించిన, బాలకృష్ణను అభిమానించిన, ఎన్టీ రామారావును అభిమానించనే నచ్చుతుంది. ఒకరిని అభిమానించి ఇంకొకరిని కించపరిచినట్టుంటే నిఖార్సైన నందమూరి అభిమానులకి ఎవరికి నచ్చదు. వాళ్ళు వంశీ నానిది ఇదే స్ట్రాటజీ. ఎన్టీఆర్నేమో మెచ్చుకున్నట్టు ఎన్టీ రామారావు కుటుంబాన్ని మొత్తం తిట్టినట్టు, కూతుర్లని, కొడుకులని ఎంత నీచంగా మాట్లాడారు. నారా లోకేష్ గురించి, భువనేశ్వర్ గురించి ఎంత నీచంగా మాట్లాడారు. ఎవరన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో హర్షించిరా? ఎవ్వరు హర్షించలే. ఆ మాటలే ఇప్పుడు పశ్చాత్తాపంగా కానొస్తున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళు ఎవరిని మెచ్చుకుంటారు నాకు తెలిసి, ఎందుకు ఇట్లా మాట్లాడామని అడిగి ఉంటారు. ఇంకా నెక్స్ట్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే కొడాలి నాని అంటున్నారు. ప్రజెంట్ అయితే ఆయన లుక్ చూస్తే అసలు పొలిటికల్ ఈ రేంజ్లో ఉంటుందా ట్రీట్మెంట్, నెక్స్ట్ కొడాలి నాని ఏ రేంజ్ ఉంటుందో అన్నట్టు. ఇదే ఇంకా టైం ఉంది కదా, 4 సంవత్సరాలు. ఒక్కొక్కరి పేర్లు రెడ్ బుక్ అంటేనే భయపడుతున్నారు. అది కూడా రాజ్యంగా. నారా లోకేష్ దెబ్బ ఈ రేంజ్లో ఉంటుంది. నారా లోకేష్ని ఎవరైతే ఎన్ని విమర్శలు చేసారో ఆ విమర్శలనే స్ట్రాంగ్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యిండు అనే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నారా లోకేష్ రాబోయే 2029లో మాత్రం ఎంత స్ట్రాంగ్ లీడర్ అవుతారో. కోనిదల నాగబాబుకు హోంమంత్రి పదవి కావాలంట. పొత్తులో భాగంగా జనసేనకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు కదా, మాకు డైరెక్ట్ హోమ్ మినిస్టర్ ఇవ్వండి, నాగబాబుకు రాష్ట్రాన్ని చాలా క్షేమంగా చూస్తాడు, సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, హోంమంత్రి పదవి అయితే బాగుంటుందని జనసేన కార్యకర్తలు, నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఇస్తేనే ఇలాంటి పెంట చేసినావు, మంచిగా ఒక రూట్లో పోతున్న పొత్తుని ఏకంగా కార్యకర్తలను, లీడర్లను ఒక తనుకునే రేంజ్లో ఎమ్మెల్సీ పదవికి ఈ రేంజ్లో వేస్తే, నాగబాబుకి పొత్తులో భాగంగా హోమ్ మినిస్టర్ పదవే లేకపోతే ఇంకో శాఖ, బలమైన శాఖను ఇస్తే ఎలాంటి పెంట అవుతుందో అందరికీ తెలియదా?
టీడీపీ కార్యకర్తలు ఇదే అంటున్నారు. ఎమ్మెల్సీ ఎక్కువైంది నాగబాబుకు, అసలు మంత్రి పదవి ఎందుకు? వాళ్ళ జనసేన కార్యకర్తలు ఏమో మంత్రి పదవి తొందర రావాలి నాగబాబుకి. నాగబాబుకి ఇంకా లేట్ అయిపోయింది. ఇటు తమ్ముడు డిప్యూటీ సీఎం మంత్రి ఏదో పదవి మంత్రి రావాలి, కానీ హోంశాఖ వస్తే ఇంకా బెటర్ అని కార్యకర్తలు అంటుంటే టీడీపీ నాయకులు మాత్రం నవ్వుతున్నారు. త్వరలోనే ఎమ్మెల్సీ పదవి ఊడబిక్కే అవకాశం ఉంటుంది, అది చూసుకోండి అని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. ఇక పిఠాపురంలో చేసిన మంట రచ్చ టీడీపీ కార్యకర్తలు రగిలిపోతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాటకు కూడా టీడీపీ కార్యకర్తలు అయితే రగిలిపోయారు. స్టేట్ మొత్తం రగిలిపోయారు. 40 సంవత్సరాల టీడీపీని నేను నిలబెట్టి అంటే అది రగిలిపోతూనే ఉన్నారు. ఇక మెయిన్ ముఖ్యంగా పిఠాపురం టీడీపీ కార్యకర్తలు అయితే వర్మతోటి మీటింగ్ పెట్టారంట. వేరే కుంపెట లేకపోతే ఎమ్మెల్సీ పదవి మంత్రి పదవి ఇస్తే మెయిన్ పిఠాపురంలో నువ్వే పవర్ అనే విధంగా ఉంటేనే టీడీపీలో ఉండు, లేకపోతే బయటికెళ్ళు, వేరే కుంపటి పెట్టుకోవాలి, ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ టీడీపీలో కన్నా రా. వర్మ వేరే కుంపటి పెడితే పిఠాపురంలో ఇంకా రిజల్ట్ ఏంటో తెలుసు. ఆల్రెడీ నాగబాబు మాటలకు రియాక్ట్ అయి ఉండు. ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. ఒక చెంటిగాడు డైలాగ్ ఉంది, వస్తుంటారు పోతుంటారు, కానీ నేను పిఠాపురంలోనే పుట్టా, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే పెరిగా, ప్రతి ఒక్కరితోటి సంబంధాలు ఉన్నాయి. నేను పిలిపిస్తే గ్రామ స్థాయి నుంచి ఎంతో మంది ఓట్లేనికి వస్తారు, నన్ను చూడనికే కాదు ఓట్లేనికే నా గురించి వస్తారు. నాకు అంత బలం ఉంది, అంత పట్టుంది. పిఠాపురంలో ఎవరో వచ్చి నా పవర్ను ఎవరో వచ్చి నా వాల్యూను తగ్గించే పరిస్థితి లేనే లేదు. ఎంతోమంది ట్రైన్లో ఎక్కువ పోయి వాళ్ళ అది వచ్చినప్పుడు దిగుతూనే ఉంటారని ఇంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారంటే వర్మను నిజంగా దగ్గర తీసుకోవాల్సిందే. ఇది మాత్రం కృతజ్ఞత లేని మాటలే. నాగబాబు అన్నా కానీ పవన్ కళ్యాణ్ ఖండించవలసిందే. ఎలక్షన్ కంటే ముందు వర్మను జూనియర్ వర్మ అని వర్మ కొడుకును కూడా ముందుకు పిలుచుకొని నా గెలుపు నీ చేతిలో పెడుతున్నాడు. వర్మతో పాటు వర్మ కొడుకును కూడా పవన్ కళ్యాణ్. ఇవన్నీ నాగబాబు ఎక్కడ మర్చిపోయిండు? అసలు వర్మ నా విజయమే నీ చేతిలో పెడుతున్నాను, గెలిచిన తర్వాత కూడా నా విజయానికి ఎంతో దోహదపడ్డ వ్యక్తి వర్మ అని సత్కరించి దండేసి ఆ విధంగా పవన్ కళ్యాణ్ తర్వాత ఎందుకు ఇట్లా మారాడు అన్నదే కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడైనా కృతజ్ఞత ఉండాలి, లేకపోతే అదే మనకు రివర్స్ అవుతుంది. వర్మ వేరే కుంపటి పెడితే పవన్ కళ్యాణ్ మళ్ళీ నియోజకవర్గం వేరే చూసుకోవాలన్నా, లేకపోతే జనసేన నుంచి టీడీపీ నుంచి 2 పార్టీలు డిసైడ్ చేసుకొని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్మనెంట్ నియోజకవర్గంగా ఉంచుకుంటున్నాం, వేరే దానికి ఎమ్మెల్సీ ఇచ్చి వేరే లేకపోతే ఏదైనా పవర్గా లేకపోతే నామినేట్ పోస్ట్ పవర్గానన్నా వర్మన్ ఇచ్చి భుజగించుకుంటే అదొక పద్ధతి. కానీ నాగబాబు అవన్నీ లెక్కలు పుండు మీద కారం చల్లినట్టు కించపరిచి వర్మేవాడు వాడి కర్మ అన్నట్టు మాట్లాడడమే కొంపసేటు. మొత్తం కూటంలో లొల్లి పెట్టింది నాగబాబు మాట అయితే. నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కానీ, రాజకీయాల్లో పోటీ చేసి నామినేషన్ చేసి వచ్చినా కానీ గెలుపైనా ఎప్పుడు నందమూరి బాలకృష్ణ పొలిటికల్ కింగే అంటున్నారు. చాలామంది విశ్లేషణ ఆ విధంగా ఉంది. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కాపులైతే 17% ఉన్నారు. కుప్పంలో కమ్మ సామాజిక వర్గం దాదాపు 8% ఉన్నారు. ఇంకా మంగళగిరిలో కమ్మ సామాజిక వర్గం దాదాపు 10% ఉన్నారు. కానీ నందమూరి బాలకృష్ణ పోటీ చేసిన హిందూపూర్లో సామాజిక వర్గం కమ్మ జస్ట్ 1.5-2% ఉన్నారంట. అంటే నందమూరి బాలకృష్ణకు సామాజిక వర్గం క్యాస్ట్ ఈక్వెన్స్ అనేది ఏది లేదు. ప్రతి ఒక్కరూ తన దగ్గరకు వచ్చేవాళ్ళే, ప్రతి ఒక్కరికి సేవ చేసేవాడే నందమూరి బాలకృష్ణ. అందుకే టాప్ లీడర్లో అతి తక్కువ సామాజిక వర్గం కలిగి ఉన్న పోటీ చేసిన వ్యక్తి వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ. 1.5% అంట హిందూపూర్లో కమ్మ సామాజిక వర్గం. అందుకే నందమూరి బాలకృష్ణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పోటీ చేసినా కానీ గెలిచే వ్యక్తే. ఆయన పనితనం, ఆయన మాటితనం, దగ్గరికి పోతే సహాయం చేయకుండా బోలాతనం ఊకోదు. అందుకే పొలిటికల్ కింగ్ అంటున్నారు. కింగ్ మేకర్ కూడా కాదు, ఎప్పటికీ నందమూరి బాలకృష్ణ పొలిటికల్ కింగే అంటున్నారు. టీడీపీ కార్యకర్తలైనా ఎవరైనా అనాల్సిందే. థ్యాంక్ యూ.